జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాస్టరు, ఈ విద్యా వ్యవస్థలో అసలు ఈ పిల్లలు ఇలా మట్టి కొట్టిపోవడానికి కారణం ఏంటి? ఎందుకని? నమస్కారం అండి స్వామి గారు. నమస్కారం ప్రభు. నమస్తే. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ముఖ్యంగా నూతన విద్యా విధానం అనేటువంటి ప్రక్రియ రావడం చేత విద్యా వ్యవస్థను వాళ్ళు అనుకున్న విధంగా ఏదో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నదే కాకుండా రివర్స్ స్థాయికి వెళ్ళిపోతుంది నా ఉద్దేశం. ఉదాహరణకి ప్రతి విద్యార్థికి తన మేధాశక్తిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏదైతే ఉందో అది ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఈరోజు. విద్యా వ్యవస్థలో కొత్త కొత్త పోకట్లు రావడం చేత బట్టి విధానం అనేది చాలా తప్పు అని చెప్పేయడం జరుగుతుంది. ఈ బట్టి విధానం ఏదైతే తప్పు అంటే ఉదాహరణ వల్లు వేయడం తప్పు ఎవరు చెప్పారు? పుస్తకాలు ఎగ్జామ్స్ అంతా కూడా మనము ఇప్పుడు ఫార్మేటివ్ టెస్ట్ సమ్మేటివ్ టెస్ట్ 2 రకాలు వచ్చాయి. ఈ ఫార్మేటివ్ టెస్ట్ లో ఒక 2-3 పారాగ్రాఫ్లు ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ లో ఒక రాజు వర్ణన ఉంటుంది. దానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు 5 మార్కులు. వీటి దాన్ని చదివి రాసేస్తా అంటే చదవడం రాయడం వస్తే తన యొక్క మేధాశక్తి వచ్చేసినట్టు అనే విధానంలో ఉంది. ఇది మార్కులు వస్తే చాలు, ర్యాంకులు వస్తే చాలు. దీనికి మీకు స్వామి గారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గణితములో ఒక విద్యార్థి బట్టి విధానంతో ఎక్కాలు రాకపోతే ఆ విద్యార్థి సర్వనాశనం అయిపోతాడు. ఉదాహరణకి నేను చెప్తాను. ఒక విద్యార్థి 5వ తరగతి వయసు స్థాయిలో 15 ఎక్కాలు రాకపోతే అతనికి కారణాంకాలు రాకపోతే భిన్నాలు రాదు. కసాగు గసాబ చేయలేడు, భిన్నాలు చేయలేకపోతే తర్వాత వచ్చే లెక్కలన్నీ గందరగోళం అయిపోతుంది. ఈ విధంగా ఒక విద్యా వ్యవస్థలో విద్యార్థిని చదవాల్సిన సమయంలో అతని మెదడును ఉపయోగించొద్దు అని చెప్పడం చేత ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పర్వర్టెడ్గా అంటే విభిన్న విధంగా మాట్లాడుతున్నారు. నేను ఏం చెప్తానంటే సుమతి శ్లోకాలు నేర్చుకోవాలా, తర్వాత వేమన పద్యాలు నేర్చుకోవాలి, కంఠస్థం పట్టడం వల్ల అంటే భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక సుమతి శ్లోకాలు విభిన్న పదాలు రావడానికి ఆ పదాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడెక్కడ ఉపయోగించడం తెలుస్తుంది. నువ్వు పద్యాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదంటే పరిస్థితి ఈరోజు ఉంది. ఇంకొకటి ఉదాహరణ ఏమంటే ఈరోజు నీతి ఎక్కడ కానీ పుస్తకాల్లో 1 నుంచి 5 వరకు లేదు. ఎటువంటివి ఉన్నాయంటే తెలివి తక్కువ సీతయ్య, ఇది ఒక నీతి. ఒకడు తన తెలివిని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సెక్యులరిజం ముసుగుతో మనం చదువుకున్నప్పుడు రంతిదేవుడి కథ, శిబి చక్రవర్తి కథ ఇవి ఏవి లేవు. ఇవన్నీ ఏం లేదు. ఎందుకంటే సెక్యులరిజం ఒక అడ్డం వచ్చేసి తెలివి తక్కువ స్థితి అంటే ఒక గుర్ర వాడిపోతాడు, నేరుగా వెళ్తా ఉంటాడు. దానికి అతనికి అడ్డంగా ఏమొస్తే ఇప్పుడు కుర్చీ అడ్డం వచ్చి ఎక్కి దిగేస్తాడు. ఇది ఒక కథ. ఇటువంటి కథలంతా ఉండడం భ్రష్టుపడ్డం. నేను ముఖ్యంగా చెప్పడం అంటే విద్యా వ్యవస్థలో విద్యార్థులు మెదడును ఉపయోగించే ప్రయత్నం ఈరోజు జరగటం లేదు. నేను నిర్వీర్యం చేసేసిన పిల్లల్ని నిర్వీర్యమే, యువతకి మందు అలవాటు చేసి వాళ్ళని నిర్వీర్యం. వెరీ గుడ్. విషయం ఏమంటే ఆ విధంగా చేయడం ముఖ్యం అవుతుంది. భాష జ్ఞానం పెరుగుతుంది, తర్వాత లెక్కలు పెరుగుతుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ అన్నింటిలో బట్టి అనే ప్రక్రియను రద్దు చేయడం అనేది దారుణమైన విషయం, దుర్మార్గం. కాబట్టి ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరయ్య. ఈ పద్యం పురుషులందు పుణ్య పురుషులు నేను ఎప్పుడు నేర్చుకున్నాను? చిన్నప్పుడు 30 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. 30 ఏళ్ల క్రితం నేర్చుకుంది ఇప్పుడు మాట్లాడుతున్నానుగా. అంత ఎందుకండి, వెన్ మై ఫాదర్ ఆన్ డెత్ బెడ్, మా నాన్నగారు మృత్యుముఖంలో ఉన్నప్పుడు నేను అడిగాను, నాన్న నువ్వు 8వ తరగతిలో ఏవో నేర్చుకున్నావు కదా, మీ స్కూల్లో పద్యాలు చెప్పాను. ఏంటి 8వ తరగతిలో పద్యాలు? ఆయనకి ప్రహ్లాదుడు చెప్పినాయి. ఎందుగలడందు లేడని సందేహం వల్ల ఎందెంది వెదిగిన అందెందేగలడు దానవా వెన్ ఈ డెత్ బెడ్ 57 years. అంటే ఆయన నేర్చుకున్న 47 ఏళ్ళ తర్వాత ఆయన చెప్పారు. ఎలా చెప్పారండి? బట్టి పట్టబట్టి. కాబట్టి సో మీరు బాగా ఈ ఒక్క విషయాన్ని మీరు చెప్పారు కాబట్టి నేను చెబుతున్నాను, మీరు బాగా గ్రహించండి. మన వ్యవస్థని ముఖ్యంగా హిందువుల్ని చవటం తయారు చేయడానికి డిజైన్ చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రంతిదేవుడి కథ దేనికి సంబంధించింది? త్యాగానికి సంబంధించింది. సో త్యాగం అనే పదం మిగిలిన మతాల్లో లేదు. శిబి చక్రవర్తి మనకి చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ త్యాగము, వైరాగ్యము ఇలాంటివన్నీ, త్యాగము, వైరాగ్యము, దానము ఇలాంటివి ఇతర మతాలకు సంబంధించిన వాటిల్లో పెద్ద ఫోకస్ లేదు. ఏదో ఉంటే ఉండుగాక, దానికి పెద్ద ప్రయారిటీ లేదు. ఇక్కడ శరీరం కోసిచ్చేసి ఓ పావురం కోసం అంటే ఎంత దయ కలిగి ఉన్నారు చూడండి. ఇక్కడేమో దయ అని పేరు చెప్పి జంతువులు వేసేసి మసాలా వేసి మేసేసే మతాలున్నాయి. కానీ సో మీరు బాగా గ్రహించండి, హిందువులు ధర్మం కోసం పని చేయకుండా ఉండడం కోసం
కావలసిన సెట్టింగ్ అంతా చేస్తున్నారు. ఇది అవును. ఇప్పుడు పిల్లవాడు ఫోన్ చేశాడు కదా, ఏం చేశాడు, నీకు ఎందుకురా ఈ దేశం ధర్మమును, నువ్వు నీ పని నువ్వు చూసుకో. నిన్న పిల్లవాడు ఫోన్ చేశాడు కాకినాడ నుంచి, మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఏంట్రా నువ్వు ఎంబీఏ అయిపోయింది ఏదో జాబ్ గురించి ట్రై చేయాలి, నీకెందుకురా దేశం. ఎవరు మనవాళ్ళే, ఎవరికి దేశం వద్దు, ఎవరికి ధర్మం వద్దు, ఎవరికి భౌతికత వద్దు. మళ్ళీ పోనీ ఆడేదో ఆడి మతం గురించి చెప్తాడు కదంటే ఆడిష్టం అంటాడు. ఆడి ఇష్టమైనప్పుడు నా ఇష్టం కాదా? అవును, అదే మీరు గమనించండి, అవసరం. మీరు గమనించండి, హిందువుల్ని శారీరకంగా నిర్వీర్యం చేస్తున్నారు, చేశారు. ఓ పిల్లోడు ఇంకో పిల్లోడు ఉదయం హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు, గురుగారిని అసలు ఇన్ని రోగాలకు కారణం ఏంటంటే ఆయిల్ అండి, ఆయిల్లో డిహెచ్టి అని ఏదో ఒక పదార్థం ఉంటుంది, దానివల్ల ఆయిల్ జిడ్డుగా ఉంటుంది. ఆ జిడ్డుతనం లేకుండా దాన్ని రిఫైన్ చేస్తున్నారు. సో 4 కేజీలు 3 కేజీలో వేరుశనగలు వేస్తే పల్లీలు 1 కేజీ నూనె వస్తుంది. సో 3 కేజీల వేరుశనగ పప్పు మనకు కనీసం 250 అవుతుంది. మరి 90 రూపాయల కేజీ వేరుశనగ నూనె ఎలా వస్తుంది అంటే ఆ నూనె కల్తీ. మరి పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలు అలా అమ్ముతున్నాయి అంటే అది ఒరిజినల్ కాదు. పూర్వం నూనె ఎక్కడి నుంచి వచ్చేది, గానుగ మీద ఆడితే లైవ్లో మనం పట్టుకెళ్ళి గింజలు వేసి మనకి తీసి ఇచ్చేవారు, ఆరోగ్యం ఉండేది. మన ఆరోగ్యాన్ని మన చేతితో మనం చంపేసుకున్నాము, విద్యను మనం చంపేసుకున్నాము. అంటే మనం ఎడ్యుకేషన్ పరంగా ఇంకా స్పిరిచువల్ గా జోక్ అయిపోయాము, మొత్తానికి పోరం బోక్ అయిపోయాం. మీరైతే ప్రచారం చేయండి ప్రభు, ఈ విషయం చెప్తారు ఖచ్చితంగా. అయితే ఒక విషయం, పిల్లలకి పిల్లలు పిల్లల్ని కాపాడవలసింది ఇద్దరు. ఎవరు కాపాడాలి? అయితే గురువులు కాపాడాలి, లేదా అమ్మా నాన్న కాపాడాలి. గురువులకి ఏం బాధ్యత లేదు, వాళ్ళు జీతం తీసుకుని పోయేవాళ్ళు. ఇంకా బాధ్యత వహించవలసింది ఎవరు? తల్లిదండ్రులు. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. కాబట్టి ఈ దేశాన్ని కాపాడాలన్నా ధర్మాన్ని కాపాడాలన్నా అది చెయ్యవలసిన బాధ్యత హిందూ తల్లిదండ్రులు మాత్రమే. అందరికీ ఇదే తల్లిదండ్రులు అందరూ కూడా తమ చూడండి, అందరూ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే, పిల్లల్ని వాళ్ళ మేధోశక్తిని ఉపయోగించి బట్టి ప్రక్రియలో ఉపయోగించే విధంగా వాళ్ళకి చాలా మేధస్సు ఉంటుంది. దాన్ని ఉపయోగించాల్సింది మరీ ఆ ఐక్యూని పెంచే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా తల్లిదండ్రులు మారాలని ఆశిస్తున్నాం. హరి ఓం.